తరిమి కొట్టాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ గుర్తుంది కదా, అక్కడ వరకు తరిమి కొట్టాం. ఆ తర్వాత ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు మళ్ళీ వచ్చి. ఆ తర్వాత 71లో గుర్తుంది కదా, పాకిస్తాన్ తోక జాడిస్తే ఒక తూర్పు పాకిస్తాన్ లేకుండా చేసి పారేసాం. మళ్ళీ 99లో తోక జాడించారు కార్గిల్లో. తరిమి కొట్టాం, కొండ అవతలకి తరిమేసాం పాకిస్తాన్ సార్. భయంతో వెనుదిరిగి పారిపోయారు. మళ్ళీ ఇది 2025లో పెహల్గాం మధ్యలో చాలా మారణ హోమాలకు పాల్పడ్డారు. మళ్ళీ మాట్లాడదాం. 2025లో పెహల్గాం ఘటనకు మనం ప్రతిగా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తే పాకిస్తాన్కి ముచ్చెముటలు పట్టాయి. మనం నీళ్లను ఆపేస్తే పాకిస్తాన్కి గొంతెండిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ భయంతో అల్లాడిపోతూ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. 2025లో మనం సీజ్ ఫైర్ అడిగామంట, మన దేశంలోకి వచ్చి మన సైనికులను హతమార్చారంట, మన భూభాగంలోకి వచ్చి మనల్ని తరిమి కొట్టారంట. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంట. సో ప్రధాని ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి. మనం మళ్ళీ మాట్లాడదాం. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ अवाम ने अपने जेब देता है। ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ अवाम ने अपने చూసారా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు. నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పే ముందు ఒక కమెంట్ రవి అంట. రవి ఏమన్నాడు ఆ కమెంట్ని మీకు చదివి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బాబు యాంకర్, అక్కడ జరిగిన సమావేశంలో మోదీ ప్రపోజ్ చేశాడు, లేకపోతే పాకిస్తాన్ ప్రధాని ప్రపోజ్ చేశాడు. నువ్వు చూడలేదు, నేను చూడలేదు, మోదీ భయపడ్డాడు, ఖచ్చితంగా ట్రంప్కి భయపడ్డాడు అని రవి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. రవి బ్రో ఇలా మాట్లాడటం తప్పు బ్రో. మనం మన పాలకులను, మన ప్రభుత్వాలని తక్కువ చేసే సమయంలో మాట్లాడద్దు. మన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని మనం చావు దెబ్బ కొట్టాం. ఇప్పుడు నీకు ఒక బయట చూపిస్తాను రవి బ్రో, నువ్వు కమెంట్ చేసావు రవి బ్రో. ఒకసారి రవి మాట్లాడిన మాటలకి మిగిలిన వాళ్ళు ఏమంటారో మీరు కమెంట్ చేయండి. బ్రదర్, మనం పాకిస్తాన్ని తరిమి కొట్టాం, పాకిస్తాన్ వెన్నులో మనం వణుకు పుట్టించాం. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక పాలకుడు పాకిస్తాన్ చట్టసభలో ఏమన్నాడో, వాళ్ళ ప్రధాని గురించి ఏమన్నాడో ఫస్ట్ నేను చూపించి మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారో, భారత సైనికుల్ని, భారత ప్రజల్ని, భారత ప్రభుత్వాన్ని, భారత గడ్డను ఏ విధంగా వీళ్ళు అవమానిస్తున్నారో ఆ చట్టసభలో నిన్న కాక మొన్న నువ్వు చూడకపోతే నేను మళ్ళీ చూపిస్తాను బ్రో నీకు. ఎందుకంటే రవి ఇక్కడ కామెంట్ చేశాడు, మనల్ని మనం అవమానపరుచుకునే విధంగా పాకిస్తాన్ మాట్లాడుతుంటే దాన్ని నువ్వు సపోర్ట్ చేసేలాగా మాట్లాడటం తప్పు. ఆ బయట నేను వేసే ముందు ఇంకెవరేం మాట్లాడారో చూపిస్తాను. సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో తెలుసా? భారత భూభాగంలోకి మా వాయుసేన విమానాలు వెళ్ళి భారత భూభాగంలో ఉన్న సైనికులను భయపెట్టేశాయి అని ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్కు చెందినటువంటి ఒక ఆర్మీ ఉద్యోగి ఏమన్నాడు అంటే, పుల్వామా దాడి మా వ్యూహాత్మక చర్య అని అన్నాడు. పుల్వామా దాడిలో ఏం జరిగింది? మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేశాంగా, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం కదా. 2016లో 2019లో ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ గుర్తున్నాయి కదా. ఇంకా చూసుకోవాలంటే 1965 కూడా వెళ్తే పాకిస్తాన్ సేననే మనం వాళ్ళ పంజాబ్ వరకు తరిమి కొట్టాంగా. 71లో పాకిస్తాన్ సగం తీసి తూర్పు పాకిస్తాన్ చరిత్రలో కలిసిపోయేలా చేశాం కదా. ఇప్పుడు కూడా పాకిస్తాన్ భయపడి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అంటే కింద పడ్డ పై చేయి నాదే అని ఉంటుంటారు కదా, వితండవాదం చేస్తూ ఉంటుంటారు కదా. సర్లే, ఏదో ఆ దేశాన్ని ఈ దేశాన్ని బతిమాలుకుని భారత్ కడుపు కాళ్ళు పట్టుకుని సీజ్ ఫైర్ తీసుగా మేము ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా ఏమీ జరగదులే అని ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు రవి బ్రో. కాబట్టి మనం ఈ సమయంలో మన పాలకులను కించపరిచే మాటలు, మన సైనికులను కించపరిచే మాటలు పబ్లిక్ మాట్లాడొద్దు. చూద్దాం కారణాలు ఏంటి అని ప్రభుత్వం చెబుతుంది, పాలకులు కూడా చెబుతూ ఉంటుంటారు. కాబట్టి అంతవరకు పాకిస్తాన్ నేతలు మాట్లాడే మాటలకు వంత పాడే విధంగా మనం మాట్లాడొద్దు. పాకిస్తాన్ నేతలు మాట్లాడే మాటలకు బలాన్ని చేకూర్చే విధంగా మనం మాట్లాడొద్దు. నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ భయంలో ఉంది. బలూచిస్తాన్ ఆర్మీ చెప్పింది కదా, మా దేశంలోకి మిసైల్స్ దూసుకొస్తూ ఉంటే మేము భయంతో అల్లాడిపోయాం.
పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ను కూడా మనం గడగడలాడించాం. గుర్తు చేసుకోండి ఒకసారి. ఇవాళ ఈ పిచ్చి పాకిస్తాన్ ప్రధానో లేదంటే పిచ్చి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రో ఇంకొక మిలిటరీ ఆఫీసరో వచ్చి మేము భారత్ని గజగజలాడించాం, భారత మాతో సీజ్ ఫైర్కి ఒప్పేసుకుంది అని అంటూ ఉంటే మనం వాటిని నమ్మటానికి అవకాశం లేదు. కానీ మోదీ కాకుండా మన ప్రభుత్వం కాకుండా ట్రంప్ కొంత అత్యుత్సాహపరుడు. ట్రంప్కి కొంత అత్యుత్సాహం ఎక్కువ. అందుకే ట్రంప్ ఆ ప్రకటన తీసుకువెళ్ళి భారత యుద్ధం చేసుకుంటూ వెళ్తే జరిగే పరిణామాల విషయంలోనూ మనం కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అప్పటికే పాకిస్తాన్కి మనం చొక్కలు చూపించాం, నీళ్ళు ఇవ్వలేదు, ఆర్థికంగా దెబ్బ కొట్టాం. ఈ సమయంలో కొంత ఆచితూచి పట్టు విడుపులతో ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం. ఎందుకంటే యుద్ధాన్ని మనం పూర్తిగా అనౌన్స్ చేయలేదు కాబట్టి. నిజంగా పూర్తిగా యుద్ధాన్ని అనౌన్స్ చేస్తే దాని పరిణామాలు, దాని లెవెల్స్ వేరే విధంగా ఉంటాయి, దాని తీసుకోవాల్సినటువంటి చర్యలు వేరే విధంగా ఉంటుంటాయి. కాబట్టి సర్లే వాళ్ళని కొట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాళ్ళు ప్రపంచం అంతా, భూమండలం అంతా తిరిగారు. కాళ్ళు లాగి వాళ్ళు భూమండలం అంతా తిరిగి కనపడ్డ దేశం కాళ్ళు పట్టుకొని భారత మమ్మల్ని కొడుతోంది, కాపాడండి అని అడిగారు. మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. పాకిస్తాన్ చట్టసభలో ఆ దేశ చట్టసభ సభ్యులు అందరూ చూస్తున్నారు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే మాకు భయం వేస్తోంది. పాకిస్తాన్ పాలకులుగా మా పాకిస్తాన్ ప్రజలు భయపడుతూ ఉన్నారు. దయచేసి యుద్ధాన్ని ఆపించండి, మమ్మల్ని కాపాడండి అని ఒక పాకిస్తాన్ ప్రజాప్రతినిధి మాట్లాడాడు కదా. ఆ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రధాని మాట్లాడిన తర్వాత ఈ పాక్ మంత్రి ఏం మాట్లాడాడో అది కూడా ఒకసారి విందాం. चौबीस करोड़ आवाम ने, it's for the rest of the world. As far as the current situation is ongoing, we are responding. We've shot down as per initial. अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है. आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेत रहे. आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है, ज़ेब देता है. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है. ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए. पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर. Only after we have given the response that this and retribution that this act deserves. As far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks, and Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. చూసారా, పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు ఏం మాట్లాడుతూ ఉన్నారు. భారత్పై యుద్ధాన్ని సాధించావని ఈ పాకిస్తాన్, పవర్ లేని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉంటాడు. భారత్ని, భారతదేశంలో మా సైనికులు వెళ్ళి తరిమి కొట్టారు, భారత భూభాగంపైనే తరిమి కొట్టారు అని ఈ పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. మేము సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు మేము అడగలేదు అని ఈ DGISPR, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఈ అహ్మద్ పటేల్ అంటూ ఉంటుంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. నిజానికి ప్రపంచం అంతా తిరిగి సాయం చేయమని అడిగింది వీళ్ళు. ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బ ఏంటి? ఎందుకంటే కొంతమంది కామెంట్స్లో
మన సైనికులను పాలకులను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మన సైనికులను పాలకులను మన ప్రభుత్వాన్ని ఈ సమయంలో మన అవమానపరుస్తూ మాట్లాడే మాటలు పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మనం ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసాం. పాకిస్తాన్ గడ్డపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, పాకిస్తాన్ ప్రజలను, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సైన్యానికి తేడా లేనటువంటి ఆ సైనికులను మన అందరినీ కూడా భయపెట్టాం. పాకిస్తాన్ని మనం చేసినటువంటి ఆ దాడుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్ దగ్గర నుంచి మసూద్ అజార్ వరకు కూడా గజగజ వణికారు. మసూద్ అజార్ బంధువులు, వాళ్ళ బంధువులు కూడా అందులో మరణించిన ఘటన ఉంది. నేనెందుకు బతుకున్నాను అని మసూద్ అజారే లేఖ రాశాడు. అంటే ఎంత భయపడ్డాడు గుర్తుంది కదా. మరి ఇప్పుడు ఏదో కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో ఇవి చూసి మన ప్రభుత్వాన్ని, మన సైన్యాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక్కసారి ఇప్పుడు నేను కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్తో మాట్లాడే ముందు మీకు పాకిస్తాన్ చట్టసభ సభ్యుడు వాళ్ళ దేశంలో భారత దాడి గురించి ఏం మాట్లాడుకున్నారో ఫస్ట్ వినండి. इनका पता नहीं कौन सा कायद, वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई. जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं. अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं. इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वजीर आजम होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी. जी वाइंड अप करें, जुमे का टाइम है. आखिरी 2 मिनट दे जी. लेकिन जब आपका वजीर आजम, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे?